టాలీవుడ్ను కుదిపేస్తున్న సినిమా టికెట్ ధరల అంశంలో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలకు కోర్టు కీలక ఊరటనిచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొన్ని భారీ సినిమాలకు మాత్రమే టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ కొత్త జీవోను విడుదల చేసింది. అయితే ఇది వివక్షపూరితమని, అన్ని సినిమాలకు ఒకే విధమైన నిబంధనలు వర్తించాలంటూ పలువురు నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలు ఈ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఒకే ఇండస్ట్రీకి చెందిన సినిమాల మధ్య తేడాలు చూపించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ అప్పీల్పై హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా విచారణ చేపట్టింది. డివిజన్ బెంచ్ కీలక స్పష్టత ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు అన్ని సినిమాలకు కాకుండా కేవలం ఓజీ, పుష్ప-2, అఖండ-2, గేమ్ చేంజర్ సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాల ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మిగతా సినిమాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్థాయి విచారణ తర్వాత తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో మరోసారి టాలీవుడ్లో టికెట్ ధరల అంశం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు నిర్మాతలు ఊరట వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి సినిమా టికెట్ ధరల పెంపు అంశం ఇకపై కూడా న్యాయస్థానాల పరిధిలోనే కొనసాగనుంది. ఈ కేసు తుది తీర్పు టాలీవుడ్ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.